నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జరిగింది, ఖండించడం జరిగింది. 1989లో రాజీవ్ గాంధీ మంత్రి పేరు నేను మళ్ళా చెప్తాను, మేమిద్దరం కలిసి అట్రాసిటీస్ యాక్ట్ అని తీసుకొచ్చాం. అందరికీ నమస్కారం. రేపు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మరియు అందరికీ నమస్కారం. రేపు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మరియు NHRCCF హెల్పింగ్ హ్యాండ్స్ మరియు IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఇది గడిచిన నెలలోనే మేము అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రక్తదాతలు నిండు ప్రాణాన్ని కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి మా సంస్థ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. అవసరంలో ఉన్న వారికి రక్తాన్ని ఇచ్చి ఆదుకుందాం, ప్రాణదాతలు అవుదాం. అదేవిధంగా ప్రతి నెల మేము మా సంస్థ తరపున ఒక్కొక్క ఏరియాస్లలో ఈ బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేయాలనుకుంటున్నాం. రానున్నటువంటి రోజుల్లో కూడా మేము అది ఏర్పాటు చేస్తాం. ఈ రేపు జరిగే మెగా రక్తదాన శిబిరం మన పలమనేరు పట్టణంలోని రంగమహల్ ఎదురుగా ఉన్న సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మెగా రక్తదాన శిబిరం ఉదయం 9:30 ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే CWC మెంబర్ మాజీ. ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇక్కడ మనం చేపట్టినటువంటి కార్యక్రమాలు, తర్వాత భవిష్యత్ కాంగ్రెస్ నిర్మాణం ఏం చేయాలి, దాని మీద మండల కమిటీలు ఇలా అన్ని దాన్ని మనం మైక్ కావాలన్నా ఇట్లా మాట్లాడి సరిపోతుంది. నార్మల్ ఓకే. హిందీ 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 తెలుగు ఐ కెనాట్ స్పీక్. आज మీకు తెలుసో లేదో,
కారల రొమ్ములు కోశారు, బ్రెస్ట్లు కోశారు తెలుగుదేశం నాయకులు కారంచేడులో జరిగింది, ఖండించడం జరిగింది. 1989లో రాజీవ్ గాంధీ మంత్రి పేరు నేను మళ్ళా చెప్తాను, మేమిద్దరం కలిసి అట్రాసిటీస్ యాక్ట్ అని తీసుకొచ్చాం, SC/ST అట్రాసిటీస్ యాక్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కర్నూలు కాంగ్రెస్ ఆఫీసులో 2 మాటలు మాట్లాడేదానికి మేము ముందుకు వచ్చిందండి. ముఖ్యంగా రాజధాని రాయలసీమలకు అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. రాజధాని విషయంలో మొన్న మా మిత్రుడు కుమారుడు రేపు రాబోయే ఎన్నికలు మావిగన్కి అమరావతికి మధ్య ఎన్నికలు అన్నాడు. ఇది హాస్యాస్పదం. మరి ఏందో ఆయన మావిగన్ అంటాడు, మామిడికాయ అంటాడు, దానికి ఆ మాటలకి ఏమీ లేదు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం ఖాయం ఖాయం ఖాయం. ఎందుకు? మా ఊరు ఆయన పరిస్థితి కూడా దిగజారిపోతూ ఉంది ప్రజల్లో. ఆయన గురించి కూడా జనాలు ఏం ఉత్సాహంగా లేరు. మరి నెలకొక 10 మీటింగులు పెడుతున్నాడు. ఒక్కొక్క మీటింగ్ ఖర్చు ₹1 కోటి. మరి అక్కడ తెలంగాణలో అంటాడు చారణా ఇచ్చి బారణా ఖర్చు పెడుతున్నాడు. మరి ఖర్చులు ఎక్కువ పెడుతున్నాడు. ఆడు ఇచ్చేటువంటి ఫీచర్లు చాలా స్వల్పం. తప్పు అది తగ్గించండి వ్యయాన్ని. ఓ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి టీడీపీ పరిస్థితి, మరి కూటమి పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. ఎరువులు కూడా ఇవ్వలేకపోతున్నారు సరిగ్గా రైతులకి, పంటాలు పడుతున్నారు. గ్యాస్ కూడా ధరలు పెంచేశారు, కష్టాల్లో ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి 2 అంశాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఒకటి, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దాదాపు 10-15 లక్షల కోట్ల అప్పులు తెచ్చి 50,000 కోట్ల రూపాయలు కట్టుకుంటా ఉన్నారు నెలకి. మరి ఈ పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మరి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి ఆ హక్కు కొరకు మేము జనాల్లోకి వెళతాం రేపు రాబోయే ఎన్నికల్లో. రెండో విషయం, దళిత క్రైస్తవులు. మరి గిరిజనులకేమో చర్చికి పోవచ్చు, వాళ్ళకేమీ ఇబ్బంది రాదు. దళితులు చర్చికి పోతే ఇబ్బంది. వాళ్ళకి దళితులకు SC హోదా రాదని మరి భారతీయ జనతా పార్టీ కుట్రలు బంగుతూ ఉంది. దీనిపైనే మేము ఎన్నికలకు వెళ్తాం. మా దాంట్లో మేనిఫెస్టోలో పెడతాం, ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు కూడా SC హోదా ఇస్తామని చెప్పి మా దాంట్లో పెట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా వచ్చిన తర్వాత అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు మరి SC స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. నిరుద్యోగులు మరి కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. మరి నిరుపేదలు ప్రతి ఇంట్లో ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉంది. మరి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాల్లో ఈ పరిస్థితుల్లో ఏమాత్రం ఆదుకోలేనటువంటి, మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. వారానికి ఒకసారి విదేశాలకు వెళ్తున్నాడు. మిగిలిన వాళ్ళని విదేశాలకు పోవద్దని చెప్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను ఖండిస్తున్నా, మన విదేశాంగ విధానం చాలా గొప్ప విదేశాంగ విధానం. ఇందిరాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూలు తీసుకొచ్చినటువంటి అలీన విధానం నుంచి ఈరోజు
అమెరికా తొత్తుగా మారిపోయినాడు ఈరోజు నరేంద్ర మోడీ. 20,000 మంది చిన్న బిడ్డలను పాలస్తీనాలో అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు చంపితే 20,000 మంది, 20 మంది కాదు, చంపితే స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళు, హాస్పిటల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలను చంపితే ఈ రోజు వరకు నరేంద్ర మోడీ మాట్లాడకపోవడం ఇది గర్హనీయం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం.